హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో మృదువైన సంక్రాంతి స్పెషల్ నువ్వుల లడ్డును ఈజీగా కుదిరేలా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. కాల్షియం రిచ్గా ఉండే ఈ నువ్వుల లడ్డు రోజుకి 1-2 తిన్నా కానీ ఎముకలు బలపడతాయండి. మరి ఈ పండుగకు నువ్వుల లడ్డును తప్పకుండా ప్రిపేర్ చేస్తుంటారు కదండి. ఒక్కసారి ఇలా నువ్వుల లడ్డును ట్రై చేయండి. ఎన్ని గంటలు ఎన్ని రోజులైనా సరే గట్టి పడకుండా సాఫ్ట్గా ఉంటాయండి. మరి సింపుల్గా టేస్టీగా చాలా చాలా బాగుంటాయండి. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా రెడీ చేసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే ఈ నువ్వుల లడ్డును ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 కప్పు నువ్వులు తీసుకున్నానండి. మీరు కావాలంటే నల్ల నువ్వులైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ తెల్లగుండే నువ్వులు తీసుకున్నానండి. స్టవ్ని సిమ్లో ఉంచి మాత్రమే నువ్వులను వేయించుకోవాలండి, లేకుంటే నువ్వులు మాడిపోతాయండి. మంచి కమ్మటి స్మెల్ వచ్చే వరకు మనం ఇలా సిమ్లో ఉంచి వేయించుకోవాలి. చాలా టేస్టీగా ఇంకా చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయండి లడ్డూలు అయితే. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా మంచిగా మనము దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా వేయించుకున్న తర్వాత ఈ నువ్వుల్ని మనం ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఇదే ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. చాలా ఈజీగా ఇంకా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి. ఈ లడ్డూలు అయితే హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకున్న తర్వాత 1 కప్పు ఇక్కడ నేను తురిమిన బెల్లం వేసుకున్నానండి. 1 కప్పు నువ్వులు తీసుకుంటే 1 కప్పు కంటే మీరు ఎక్కువైనా తీసుకోవచ్చండి, ఒక పావు కప్పు దాకా. బట్ నేనైతే 2 సమానంగా తీసుకుంటున్నాను. 1 కప్పు నువ్వులు 1 కప్పు బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు 2-3 టేబుల్ స్పూన్ దాకా వాటర్ వేసుకోవాలండి. వేసుకొని ఇలా మనం బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇప్పుడు ఇలా బెల్లాన్ని కరిగించుకోవాలండి. ఫ్లేమ్ని మాత్రం సిమ్లోనే ఉంచి మాత్రమే చేసుకోవాలండి, లేకుంటే బెల్లం మనకు మాడిపోతుందండి. చూడండి, ఇలా బెల్లం మొత్తాన్ని కరిగించుకోవాలి. చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చండి పండుగకైతే. ఇప్పుడు ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఈ బెల్లంని మనం ఒకసారి ఫిల్టర్ చేసుకోవాలండి. ఇలా వేరొక బౌల్లోకి మనము ఈ బెల్లం నీళ్ళు తీసుకున్న తర్వాత ఇలా మనం బెల్లాన్ని వడకట్టి తీసుకోవాలండి. ఏమైనా నలకలు అవి ఉంటే వచ్చేస్తాయి దీంట్లో. ఇప్పుడు మనము దీన్ని పక్కకు తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ మీద పాకాన్ని మనం రెడీ చేసుకోవాలండి. మరీ ముద్ద పాకం కాకుండా మరీ సాఫ్ట్ పాకం కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఇలా పాకంని చెక్ చేసుకోవాలండి. చూడండి, కొద్దిగా గిన్నెలో వాటర్ తీసుకొని ఇప్పుడు మనం దీంట్లో పాకం వేసుకుంటే చూడండి పాకం మొత్తం మనకు వాటర్లో కలిసిపోతుందండి. ఇది కరెక్ట్గా లేదు. ఇలా మళ్ళీ ఒక 2-3 నిమిషాల పాటు పాకాన్ని మరిగించుకోవాలండి. ఇలా తిప్పుతూ ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మాత్రమే మనము పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నేను ఒక 2 నిమిషాల తర్వాత పాకాన్ని చెక్ చేసుకుంటున్నానండి. వాటర్ తీసుకొని మనం ఇలా పాకం వేసుకున్న తర్వాత మనకి ఇలా కాస్త లైట్గా ముద్ద పాకం రావాలండి. ఇక్కడ పాకం తీసుకుంటే కాస్త జారినలాగా వస్తుందండి. ఇలా ఉండొద్దు, మనకు పాకం కాస్త గట్టిగా ఉండాలి. ఇలా పాకం మనం చేతిలో తీస్తే జారినట్టు ఉండొద్దండి, అది కరెక్ట్గా ఉండదు. పాకం సరిగా ప్రిపేర్ చేసుకోకపోతే మనకు లడ్డూలు చాలా మెత్తగా ఇంకా చాలా బాగా ఉండవండి, ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉండవు. ఇలా మనం తిప్పుతూ మంచిగా పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలండి. వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ మధ్యలో పాకాన్ని చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకొని మనం పాకం వేసుకోవాలి. చూడండి, ఇక్కడ పాకం వేసిన తర్వాత ఇక్కడ మనకు పాకం కాస్త ముద్ద పాకం అవుతుందండి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి వీడియోలో చూపించిన విధంగా. మరీ గట్టి పాకం ఉండొద్దండి, లడ్డూలు చాలా గట్టిగా వచ్చేస్తాయి అలా ఉంటే.
ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చాలా టేస్టీగా ఇంకా చాలా తక్కువ టైంలో అంటే అయిపోతుందండి. ఒక 10 నుంచి 15 నిమిషాల్లో మనం ఈజీగా లడ్డూల్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. బయట మనకు కొనే లడ్డూలు ఎలా ఉంటాయో అదే విధంగా రావడానికి ఇక్కడ నేను ఒక పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలండి. ఇలా వంట సోడా వేసుకోవడం వల్ల ఎక్కువ గట్టిగా రాకుండా చాలా మంచిగా వస్తాయండి. మృదువుగా ఉండే లడ్డూలు అయితే చాలా మృదువుగా ఉంటాయి. ఇప్పుడు ఇలా ఒక 2 నిమిషాలు మిక్స్ చేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మనము సోడా వేసాము కాబట్టి పైన నురగలు వచ్చేసాయండి దీనిపైన. ఇప్పుడు ఇలా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం వేయించుకున్న నువ్వులను వేసుకోవాలి. దీంట్లో మొత్తం నువ్వులను దీంట్లో వేసుకోవాలండి. నువ్వులు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా నువ్వులను బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ఫ్లేమ్ని మాత్రం మొత్తం ప్రాసెస్ చేసే వరకు సిమ్లో ఉంచి మాత్రమే చేసుకోవాలండి. లేకుంటే మనకు ఫ్లేమ్ని మనము కొంచెం పెంచినా కానీ బెల్లం మాడిపోయి టేస్ట్ వేరుగా అయిపోతుందండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారించుకోవాలండి. ఇక్కడ మనం ముందుగానే ప్లేట్కి మనము నెయ్యి అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం లడ్డూలా చుట్టుకోవాలండి. ఇలా వేడిగా ఉంటుందండి, చూసుకుంటూ ఇలా మనం చుట్టుకోవాలి. ముందుగా ఇలా చుట్టుకున్న తర్వాత మనం రౌండ్ షేప్ ఇవ్వాలండి. వేడి తగులుతుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ లడ్డూలు అయితే. చూడండి, ఇలా చుట్టుకోవాలండి. ఇలా కొద్దిగా స్పూన్తో తీసుకొని మనం లడ్డూలా చుట్టుకోవాలి. మీరు ఎక్కువ లడ్డూలు చేయాలంటే ఈ ప్రాసెస్ని డబుల్ చేసుకొని చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా మనం స్పూన్తో కాస్త వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూలా చుట్టుకోవాలండి. చల్లారితే లడ్డూలు చుట్టడానికి కష్టం అవుతుంది. ఇలా కొద్దిగా మీకు చిన్న సైజు పెద్ద సైజు మీ సైజుని బట్టి మనం ఇలా లడ్డూలా చుట్టుకోవాలి. ఇలా సింపుల్గా ఇంకా ఈజీగా చేసుకోవాలంటే ఒక్కసారి ఇలా పండుగకు మీరు ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి లడ్డూలు అయితే. చేయడం పెద్ద కష్టం ఏమి ఉండదండి. పాకాన్ని రెడీ చేసుకుంటే మనం లడ్డూలు ఈజీగా చేసుకోవచ్చు. కాస్త వేడిగా ఉంటుందండి, చూసి ఇలా మనం లడ్డూని చుట్టుకోవాలి. లేదంటే కాస్త మనం ఇలా వాటర్ని చేతిలోకి ఇలా అప్లై చేసుకొని ఇలా మనం లడ్డూలో చుట్టుకోవాలి. అంత వేడి తగలదండి. అలా ఉంటే మనకు కాస్త వాటర్ అప్లై చేసుకోవాలి, అప్పుడు లడ్డూలా చుట్టుకోవాలి. ఒకవేళ మీకు లడ్డూలు చుట్టడానికి కాస్త గట్టిగా అయిపోతే మళ్ళీ స్టవ్ మీద సిమ్ మీద ఒక 2 నిమిషాలు ఉంచి ఇలా లడ్డూలా చుట్టుకోవచ్చు. స్టవ్ మీద పెడితే మనకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ మనం అన్ని లడ్డూలా చుట్టుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ముందుగా మనము నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లోకి పెట్టుకోవాలి. చూడండి, ఇలా వేడిగా చాలా ఉంటాయండి, చాలా వేడి ఉంటాయి. చూడండి, ఇలా చుట్టుకున్న తర్వాత మనం ఇలా చేతులకు కాస్త లైట్గా వాటర్ అప్లై చేసుకొని షేప్ ఇవ్వాలండి. ఇప్పుడు ముందుగా ఇలా చేసుకున్న తర్వాత ఇలా షేప్ ఇవ్వాలి. ఇప్పుడు ఇలా అన్ని రౌండ్గా చేసుకొని ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా వాటర్ అప్లై చేసుకుంటే మనకు రౌండ్గా చాలా బాగా వస్తాయండి లడ్డూలు అయితే. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి. పిల్లలకు ఇలా చేసి పెట్టండి. రోజుకు ఒక లడ్డు ఇలా తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయండి. ఇంకా చాలా హెల్త్కి మంచిదండి. ఐరన్ రిచ్గా ఉంటుంది నువ్వులలో. ఇలా మనం తక్కువ టైంలో ఈజీగా చేసుకునే రెసిపీ అండి. మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి, ఇక్కడ నాకు మొత్తం ఇలా లడ్డూలా చుట్టుకున్నానండి. లాస్ట్లో మీకు లడ్డూలు ఏమైనా గట్టిగా ఉంటే స్టవ్ మీద పెట్టి లడ్డూలా చుట్టుకోవాలి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా చాలా టేస్టీగా, కమ్మగా, మృదువుగా, సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే నెల వరకైనా మనము స్టోర్ చేసుకొని తినేసేయండి. ఈ పండుగకు మీరు కూడా నువ్వుల లడ్డూను తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా కుదురుతుందండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి. రెసిపీ అనేది అస్సలు పాడవదు. ఇక్కడ తుంచి చూపిస్తున్నాను చూడండి, ఎంత సాఫ్ట్గా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.